మరియమ్మ, బెతానియా గ్రామంలో మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నారు. ఈరోజున మనం కూడా రాత్రికాల సమయంలో నిద్రపోకుండా యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాం. ప్రార్థన చేద్దామా? అయ్యా, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. భర్తకు తెలియకుండా తప్పు చేశా, భార్యకు తెలియకుండా తప్పు చేశా, బిడ్డలకు తెలియకుండా తప్పు చేశా, నన్ను క్షమించువా యేసయ్యా. ఆహాబు వలె నేను తప్పు చేశాను. ఆహాబు పరుల సొమ్మును అపహరించుటకు ఎదుటి వ్యక్తిని నాశనం చేశారు తండ్రి. ఈరోజున మమ్మలను మీరు దీవించండి. మాకును మారు మనసు దయచేయండి, హృదయ పరివర్తన దయచేయండి, పశ్చాత్తాపడే మనస్తత్వం దయచేయండి. ఇక నుండి మేము ఎన్నడూ పాపం చేయకుండా ఉండే శక్తి మాకు దయచేయండి అయ్యా. ఆహాబు రాజు చేసినట్టుగానే మేము కూడా పశ్చాత్తాప ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించండి దేవా, మా ప్రార్థనకు సమాధానం ఇవ్వండి అయ్యా. మేము చేసిన పాపం వల్ల మా బిడ్డలకు కానీ, భర్తకు కానీ, భార్యకు కానీ, మరెవరికి శాపము రాకుండా కాపాడండి ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, నినివే పట్టణ ప్రజలు ప్రభువా, రాజు మొదలుకొని సేవకుల వరకు అందరూ ప్రభువా గోనె పట్టలు దార్చి కన్నీటితో ప్రార్థన చేశారయ్యా. మరి మేమందరము కూడా గోనె పట్టలు ధరించి బూడిద రాసుకొని ఉపవాసం ఉండి రాత్రికాల సమయంలో మేలుకొని ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, నినివే పట్టణ ప్రజలపై కరుణ చూపినట్లనే, జాలి చూపినట్లనే, వారి పాపాలను క్షమించినట్లనే మా పాపములు క్షమించండి దేవా. స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలైన మాకు కావలసిన నిక్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా పాపము మాకు శాపంగా మెడకు చుట్టుకుందయ్యా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయంలో 1-2 వచనాలలో నీ పాపమే నీ పతనానికి కారణమని పలుకుతుంది ప్రభువా. ఎజ్రా గ్రంథం పలుకుతుందయ్యా, ఇదిగో ప్రభువా నా పాపాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయని పలుకుతున్నారు. దేవుని బిడ్డలారా, మన పాపాలు కుప్పలు కుప్పలుగా ఆకాశాన్ని అంటున్నాయి. దేవా, నా పాపము క్షమించయ్యా. నాలోని పాపమును, నాలోని స్వార్థాన్ని, నాలోని గర్వమును, నాలోని అహంభావాన్ని, నాలో ఉన్న కుళ్ళుబోతుతనాన్ని, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పే మనస్తత్వాన్ని నా నుండి దూరం చేయ్యా. వ్యామోహపు తలంపులు, వ్యామోహపు చూపులు, వ్యామోహపు క్రియల నుండి మమ్మ దూరం చేయండి యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మేము చేసిన పాపం వల్ల మాకు శాపం రాకుండా చూడండి అయ్యా. దావీదు బెత్షెబాతో చేసిన పాపం వల్ల దావీదు బెత్షెబాకు పుట్టిన మొట్టమొదటి బిడ్డ చనిపోయాడు తండ్రి. ఈరోజున అలాంటి పాపం రాకుండా చేయండి ఆయన. ఇదిగో ప్రభువా, మరి ముఖ్యంగా అవ్వ ఆదాము చేసిన పాపం వల్ల ఏదోను తోటలో నుంచి గెంటి వేయబడ్డారు తండ్రి. ఈరోజున మేము చేసిన పాపం వల్ల ప్రభువా మా ఇంటిలో జీవము లేదు ప్రభువా, మా ఇంటిలో మరణమే కనపడుతుందయ్యా. ఎక్కడ చూసినా భయం, ఎటువైపు చూసినా బాధ, ఎక్కడ చూసినా వేదన కనపడుతుంది ప్రభువా. స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, నీ అపారమైన దీవెనను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, ఏసావు తండ్రి తిండికి ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు తండ్రి. మేము కూడా లోక ఆశలకు లోబడి ప్రభువా శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు తండ్రి. లోక ఆశలు జయించే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. ఇదిగో పరలోకమును దాని నీతిని వెతుకుటకు కావలసిన శక్తిని మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. శిరమును వంచుడి వినయము తోడా, పాలక జయ జయము రక్షక పరమ వివేకు సాంగు యుగ యుగములకు జమును వంచి వినయము తోడా.
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము. సర్వశక్తి కలిగిన ఓ నిత్య సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలు పాల్గొని ఉపవాసము, ప్రార్థన, దానము, ధర్మములు చేసిన ప్రతి వ్యక్తిని 30 60 100 ఫలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.